హలో అండి, వెల్కమ్ టు ప్రవళిక అప్పం వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చెన్నంగాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది వేడి వేడి అన్నంలో అయినా చాలా బాగుంటుందండి. ఇంకా చపాతీ అయినా దోశ అయినా దేంట్లో అయినా నంచుకొని తినొచ్చు. ఇంకా ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎవరికైనా ఆకలి వేయనప్పుడు కానీ ఏదైనా సరే ఈ చెన్నంగాకు పచ్చడి 2 ముద్దలు తినండి చాలు. ఆకలి బాగా వేస్తుంది. ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇలా చెన్నంగి ఆకును శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు పల్లీలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులు ఇలా వీటన్నింటిని వేసాక ఒక 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. స్మెల్ అనేది బాగా వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలో వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసాక ఒక 20 వరకు ఇలా ఎండుమిర్చిని వేసి మంచి కలర్ వచ్చేలాగా ఆయిల్లో అయితే బాగా వేగనివ్వాలండి. ఇది కూడా వేరొక గిన్నెలో పక్కనే తీసి పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా వెల్లుల్లి 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటిని కూడా ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 వరకు మళ్ళీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చెన్నంగాకు ఉంది కదండి, అది యాడ్ చేసి కొంచెం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా విడివిడిగా అన్నింటినీ వేయించుకొని సపరేట్గా ఇలా గిన్నెలో అయితే తీసి పెట్టుకోవాలి. ఇవి అన్నీ చల్లారేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా వాటర్ వేసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు చల్లారాయండి. మనం మిక్సీ గిన్నెలో ఒక్కొక్కటిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పల్లీలు ఇలా ఎండుమిర్చి వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాక అదే మిక్సీలో టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం నానబెట్టుకున్న చింతపండును అలాగే చెన్నంగి ఆకు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనం ఎక్స్ట్రా వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చింతపండులో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇలా పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, అలాగే ఫ్రెష్ కరివేపాకు, ఇంగువ, చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు చల్లారాక ఇలా పచ్చళ్ళు కలుపుకోవడమే అండి. ఎంతో టేస్టీగా చెన్నంగి ఆకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.